హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈజీగా టేస్టీగా చిట్టి గారెలు తయారు చేశాను. తేలికగా జీర్ణమయ్యే రెసిపీ. ఒక కప్పు దొడ్డు అటుకులు తీసుకొని అరకప్పు సుజీ రవ్వ వేసుకొని ఒక కప్పు నీళ్లు వేసి చిటికెడంత ఉప్పు వేసి మొత్తం కలిపి పక్కకు పెట్టాలి ఒక 30 మినిట్స్. తర్వాత తీసుకొని ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఉప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లికాడలు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 20 మినిట్స్ పక్కకు ఉండనిచ్చి ఒక 2 స్పూన్ల పెసరపప్పు నీళ్ళల్లో కడిగి నీళ్లు వేసి నాననివ్వాలి. ఒక గంట నానిన ఆ పెసరపప్పు అందులో వేసుకోవాలి. మొత్తం కలిపి మజ్జిగ పోసుకోవాలి. ఒక అరకప్పు మజ్జిగ వేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో చిన్నగా చిట్టి గారెల్లాగా తయారు చేసి వేసుకోవాలి. ఎంతో టేస్టీగా హెల్దీ ఫుడ్ అండి. ఈ పిండితో పొంగనాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలాంటి టిఫిన్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. పెసరపప్పు తేలిగ్గా జీర్ణమవుతుంది కదండి. అటుకులతో పిల్లలకి పొద్దున్నే ఇలా టిఫిన్స్ ఏమైనా తిననప్పుడు పాలు వేడి చేసి పాలల్లో అటుకులు వేసి తినిపించవచ్చు. అలా ఇంకా ఈజీ అయిన ఫుడ్ ఇలా టిఫిన్ లాగా తయారు చేసి ఇవ్వవచ్చు. ఇలా లోపల బయట చక్కగా కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టవచ్చు. నేను ఈరోజు ఇలా తయారు చేశాను. చూడు ఎంత బాగున్నాయో. లోపల కూడా మొత్తం కుక్ అయిందండి. టేస్టీకరమైన హెల్దీ అయిన ఫుడ్.